హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే ప్రభాస్ అండ్ హనురాగ్పూడి కాంబినేషన్లో వస్తున్న భారీ ఎత్తి చిత్రం మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా తాలూకా పోస్టర్ ఇవాళ ఒకటి రిలీజ్ చేశారు. రేపు ప్రభాస్ బర్త్డే అక్టోబర్ 23 సందర్భంగా ఆ ప్రభాస్ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులందరినీ కిర్రెక్కించి ఉర్రూ తొలపించడానికి కోసం అని చెప్పి ఒక టీజర్ లాంటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. అబ్సల్యూట్లీ ఇట్స్ ఎ టీజర్ పోస్టర్. ఎందుకంటే దాంట్లో ప్రభాస్ మనకు మొహం కనిపించట్లేదు, కేవలం లాంగ్ కోట్ వేసుకుని ఒక వాక్లో ఉన్నది. వెనకాతల అందరూ మొత్తం బెటాలియన్ ఒకటి షూట్కి రెడీగా ఉన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అండ్ దాని మీద ఉన్న క్యాప్షన్ కూడా మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అండ్ బెటాలియన్ హూ వాక్స్ ఎలోన్ అని, అంటే ఒక బెటాలియన్ ఒంటరిగా నడుస్తున్న ఒక బెటాలియన్ అని ఏదో అర్థం వచ్చేటట్టుగా మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే ఒక క్యాప్షన్ ఎక్కువగా, అంటే ఒక సినిమాటిక్ అప్రోచ్ అని కాకుండా హిస్టరీ పరంగా, అంటే వరల్డ్ హిస్టరీ పరంగా దీని మీద చాలా ఇంట్రెస్ట్ గెయిన్ అయ్యేటట్టుగా అనురాగ్పూడి దాన్ని చాలా చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. అండ్ వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్ హిమ్, అభినందించాలి. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు వచ్చిన ప్రభాస్ సినిమాల్లో ఒక బాహుబలి జానపదం చిత్రం, అండ్ కల్కి లాంటి ఒక ఫ్యాంటసీ, హై ఆక్టెన్ ఫ్యాంటసీ, అండ్ రాధేశ్యామ్ కానీ, లేకపోతే ఆదిపురుష్ కానీ, సలార్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయితే, ఇప్పుడు అంటే బాహుబలి ఒక కైండ్ ఆఫ్ మైల్ స్టోను, కల్కి ఒక రకమైన మైల్ స్టోన్ అయితే, ఇది కంప్లీట్గా ఒక డీవియేషను, ఒక డైవర్షను ప్రభాస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నుంచి. ఎందుకంటే ఇది వరల్డ్ హిస్టరీతో కనెక్ట్ అయిన మూమెంట్కి సంబంధించిన ఒక ఘట్టల నుంచి వచ్చిన క్యారెక్టర్లా కనిపించే ఒక హింట్ అనురాగ్పూడి ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ 1932కి వరల్డ్ హిస్టరీ ప్రకారం చాలా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటంటే నాజీ పార్టీ జర్మనీలో పవర్లోకి రావడం, అండ్ అమెరికాలో రూజ్వెల్ట్ పవర్లోకి రావడం, అండ్ BBC న్యూస్ ఆపరేషన్లోకి రావడం, అండ్ రెసిషన్ ప్రపంచం మొత్తం అంతా కూడా, అంటే 1932కి వరల్డ్ వార్ 2 లేదు, బట్ వరల్డ్ వార్ 2కి లీడ్ చేసిన చాలా ఇన్సిడెంట్స్ కానీ, చాలా సందర్భాలు, సన్నివేశాలు, సంఘటనలు, పరిస్థితులు, ఇవన్నీ కూడా మొత్తం స్థితిగతులు అవన్నీ కూడా వరల్డ్ వార్ 2కి లీడ్ చేసినట్టుగా 1932 ఒక ప్లాట్ఫామ్గా తయారైంది. మొత్తం మా ప్రపంచ చరిత్రలోనే 1932 నాజీ పార్టీ జర్మనీలో పవర్లోకి రావడం. అండ్ ఇందులోని ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే, వాళ్ళు మా సోషల్ మీడియాలో అందరూ కూడా దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అంటే ఏదో కర్ణుడు పాండవుల వైపు ఉండి కౌరవుల వైపు ఉండి ఫైట్ చేశాడు, అండ్ దాన్ని ఎట్లాగా వాళ్ళు మొత్తం రియాక్ట్ అయి పెడుతున్నారంటే, అంటే బ్రిటిష్ ఇండియా వైపు ఉండి పోరాటం చేసిన ఒక సైనికుడు మళ్ళీ తిరిగి వచ్చి ఇండియా కోసం ఫైట్ చేస్తున్నట్టుగా ఏదో, అంటే ఎవరి ఊహాగానాలు వాళ్ళవి. బేసిక్గా అంటే చదువుకున్న వాళ్ళకైతే 1932లో ఏం జరిగింది, ఎలాంటి స్థితిగతులు అక్కడ ఏర్పడ్డాయి ఆ రోజున, అవన్నీ కూడా కొంతవరకు అండర్స్టాండింగ్ ఉంది. ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ గాయస్. ఇవాళ రేపు అదర్వైజ్ గూగుల్లోకి వెళ్ళి చూసుకున్నా కూడా అన్ని విషయాలు తెలిసిపోతాయి. కాకపోతే దాని వెనకాతల సాంస్క్రిట్ హైమన్స్ ఉండడం, సంస్కృత శ్లోకాలు దాని మీద పోస్టర్ మీద ఉండడం, ఇవన్నీ దేనికి లీడ్ చేస్తున్నాయంటే అని దాని మీద మళ్ళీ ఊహాగానాలు ఎలా ఉన్నాయంటే, సుభాష్ చంద్రబోస్ క్యారెక్టరే ప్రభాస్ చేస్తున్నది. అండ్ బికాజ్ ఎ బెటాలియన్ వాక్స్ ఎలోన్, అంటే తనకి ఆజాద్ హింద్ ఫౌజ్ ఉన్నప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ భారతదేశం పరంగా ఒంటరివాడిగానే ఫైట్ చేశాడు. ఎందుకంటే ఇంకెవరు తనకు కలిసి రాలేదు. కలిసి రాని పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ హయాంలో కనిపిస్తున్నాయి. అండ్ అండర్ జవహర్లాల్ నెహ్రూ అండ్ మహాత్మా గాంధీ ఇవన్నీ కూడా ఏమి వర్కౌట్ అయ్యేటట్లేవు. భారతదేశం శాంతి అంటుంటే భారతీయులు మొత్తం కూడా భారతీయత లేదా భారతీయ సనాతన ధర్మం, లేకపోతే ఏ భగవద్గీతనైతే అర్జునుడు విని ఏడుపుగొట్టి భగవద్గీత కాదు, భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు 75 సంవత్సరాల ప్రాయంలో మొత్తం లక్షలాది మంది సైనికులని, శత్రువులని చీల్చి చెండాడిసిన పవర్ని భగవద్గీత జనరేట్ చేసింది. అయితే ఇప్పుడు మనం ఎంతసేపు చావు కొంపల్లో భగవద్గీత వింటుంటాం, లేకపోతే బరీల్ గ్రౌండ్లో పెడుతున్నారు భగవద్గీతని. బట్ భగవద్గీత విని అర్జునుడు లక్షలాది మంది సైన్యాన్ని తొదముట్టించాడు. అంత వైబ్రేషన్ని, అంత ఎనర్జీని కృష్ణుడు భగవద్గీత ద్వారా అర్జునుడిలోని ఇన్స్టిల్ చేశాడు అన్నది ఒరిజినల్ భగవద్గీతకు ఉన్న సిగ్నిఫికెన్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈ భగవద్గీత సుభాష్ చంద్రబోస్ గారి ఒక బాక్స్లో
ఒక జపమాల అండ్ ఏది ఎంత కాంట్రాస్ట్ చూడండి. ఆయనేమో వైలెన్స్ కోరుకుని ఈ మహాత్మా గాంధీ ప్రాక్టీస్లో పెట్టిన అహింసావాదానికి ఎదురెళ్ళి ఇలాగ మనం 100% మనం స్వరాజ్యాన్ని గెలుచుకోలేము, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తేలేము అని చెప్పి నమ్మి సుభాష్ చంద్రబోస్ ఈ దేశాన్ని అర్ధరాత్రి వదిలి పారిపోయి అండ్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఇక్కడ ప్రారంభించినదే. బట్ ప్రపంచ దేశాల కూడగట్టుకుని ప్రపంచ దేశాల సమ్మతితో భారతదేశానికి సపోర్ట్గా నిలబడాలనుకున్న ఏకైక పాత్ర, ఏకైక క్యారెక్టర్, ఏకైక వ్యక్తి సుభాష్ చంద్రబోస్ మాత్రమే మొత్తం భారతదేశ చరిత్రలో. కాబట్టి అటువంటి క్యారెక్టర్ కాబట్టే బెటాలియన్ దట్ వాక్స్ ఎలోన్ అని పెట్టి ఉంటాడు అన్నది నా తాలూకా అంచనా 100%. అండ్ భగవద్గీత ఆ హైమన్ సాంస్క్రిట్ హైమన్స్ ఉన్నాయి. భగవద్గీత ఒక పక్కనేమో ఆయన వైలెన్స్ కోరుకున్నాడు, యుద్ధ నీతిని కోరుకున్నాడు అండ్ యుద్ధాన్ని నమ్మాడు. యుద్ధం చేయకపోతే మనం గెలవలేమనే ఒక నమ్మిన ఒక సిద్ధాంతాన్ని నమ్మిన ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక క్యారెక్టరు ఆయన ఎంతసేపు ఆయన చిన్న బాక్సులో ఆ ఒక భగవద్గీత ప్లస్ ఒక జపమాల ఉండేవంట. అంటే హీ వాజ్ సో, అంటే సనాతన ధర్మం అన్న పాయింట్ కోసం నేను చెప్తున్నా. భగవద్గీతే మనం మొత్తం అన్నిటికీ ఆది మూలము ఏదైనా ఉన్నది అంటే ఎవరేమన్నా కూడా భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవద్గీతకి సంబంధించినంతవరకు మొత్తం సర్వ మానవాళికి కావలసిన నియమావళి, ప్రవర్తన నియమావళి అండ్ హ్యూమన్ కోడ్ ఏదైతే ఉందో అది భగవద్గీతలో ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ఐటీ సెక్టర్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటుంది. అలాంటి ఒక భగవద్గీతని సుభాష్ చంద్రబోస్ గారు ఆయన బాక్స్లో పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినప్పుడు ట్రావెల్ చేసేవాడంట. ఒక జపమాల కూడా ఉండేది. కాబట్టి ఈ ప్యారలెన్స్లో కనుక మనం చూస్తే సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్నే పిక్చరైజ్ చేసి 1932 అని కనెక్షన్ పెట్టి 1947లో మనకి స్వతంత్రం వస్తే అప్పటికప్పుడే సుభాష్ చంద్రబోస్ గారి తాలూకా హవా ఇండియాలో ప్రారంభమైంది. ఆ మధ్యన కూడా బ్రిటిష్కి సంబంధించిన ఒక లెజెండరీ పర్సనాలిటీ ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూశాను. మేము కేవలం ఆ రోజున భయపడింది సుభాష్ చంద్రబోస్కి. గాంధీ హ్యాస్ ఎ వెరీ లిటిల్ ఇంపాక్ట్, అంటే చాలా చిన్న ప్రభావమే గాంధీది. బట్ మేము ఎక్కువ భయపడింది మాత్రం సుభాష్ చంద్రబోస్ తాలూకా ఆర్మీ ఓరియంటెడ్ యాక్షన్. ఎప్పుడైతే వాళ్ళు అంటే తిరగబడ్డానికే ఆ ప్రయత్నాన్ని ఎప్పుడైతే మొదలెట్టారో అప్పుడు మాకు భయం వేస్తే మేము స్వాతంత్రం ఇచ్చేసామని చెప్పినట్టుగా ఆ మధ్య సోషల్ మీడియాలో కొన్ని రీల్స్ తిరిగినాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం చూసిన పోస్టర్ కనుక మనం చూస్తే ఇది 100% సుభాష్ చంద్రబోస్ క్యారెక్టరు, లేదా ఆ క్యారెక్టర్ బేస్తో ప్రభాస్ మీద ఇటువంటి ఒక పాత్రని అనురాఘవపూడి సంకల్పించాడు, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసాడు అనేది ఈ పోస్టర్ మనకి చెప్తున్న ఒక సంక్షిప్తమైన కథ. కాకపోతే ఇంకా రేపు టైటిల్ కూడా అనౌన్స్ చేస్తున్నారు కానీ బట్ 100% ఫౌజీ అన్నదే ఫిక్స్. ఎందుకంటే ఆజాద్ హింద్ ఫౌజ్ ఆ పార్టీ సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసిన పార్టీ కాబట్టి ఆ పార్టీలోంచి వచ్చింది ఫౌజీ అనే ఒక మాట అనేది కూడా గట్టిగా అందరూ నమ్ముతున్నారు. నేను కూడా ఆ విషయాన్ని నమ్ముతున్నాను. కాబట్టి ఫౌజీ అనే టైటిలే 100% దీనికి ఖరారు అవుతుందనే ఒక ఆలోచన ఉంది. బట్ రేపు రిలీజ్ అయ్యే వరకు కూడా మనది ఊహాగానంగానే మిగులుతుంది. కాబట్టి రేపటి వరకు మనం వెయిట్ చేయాలి. 100% ప్రభాస్ కెరీర్లోనే ఇది ఒక అద్భుతం. ఎందుకంటే రేపు పుట్టినరోజున వస్తున్నారు కాబట్టి తను ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అంటే పురాణాల అది మన జానపదాల పరంగా అయితే బాహుబలి అలా లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ చేసి మొత్తం ఇండియా వైడ్ బ్రహ్మాండం. ఏ రోజైనా ఏ సినిమాకైనా కొంచెం అటు ఇటుగా ఉన్న సినిమాలు ఆదిపురుషులు లాంటివి, రాధేశ్యామ్ లాంటివి కూడా ఓపెనింగ్ డే నాడు 100 crores కలెక్ట్ చేసినంత ఒక స్టామినాని రికార్డ్ని క్రియేట్ చేసుకున్న ఒక హీరోగా ప్రభాస్ తెలుగువాడు అవడం అన్నది తెలుగు వారందరూ కూడా గర్వించదగ్గ విషయం. అయితే ఈ ప్రభాస్ తన లైఫ్లో తన కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్ చేయడం అన్నది అనురాఘవపూడి క్రియేట్ చేసింది. ఇంతకుముందు తను చేసింది కూడా 100% 1960sలో జరిగిన ఒక పీరియడ్ ఫిల్మ్ లాగే చేశాడు సీతారామన్ కూడా. అది కూడా అద్భుతమైన హిట్ అయింది. దానికి సంగీతం చేస్తున్న విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ కూడా ఉన్నది. ఇందులో ఒక స్పెషల్ టచ్. కాబట్టి ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ అంటారా, వాళ్ళకున్న స్టాండర్డ్కి వాళ్ళకున్న స్టామినా పొటెన్షియల్కి ఇలాంటి సినిమాలు
చెయ్యాలి. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు కానీ రవి గారు కానీ ఇలాంటివి బ్రహ్మాండమైన సినిమాలు ఇలాంటివి చేసినప్పుడే వాళ్ళ బ్యానర్ తాలూకు వాల్యూ కూడా నిలబడుతుంది. ఇంతకుముందు వాళ్ళు చేసిన ప్రతి సినిమాలు సర్టన్ స్టాండర్డ్, సాలిడ్ స్టాండర్డ్ ఉన్న సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రభాస్తో దిగుతున్న సినిమా కూడా అలాంటిది, అంతకన్నా ఒత్తైనది, ఎత్తైంది అని చెప్పడానికి వీలుగా దీనికి సంబంధించిన వివరణలన్నీ కూడా మొత్తం సోషల్ మీడియాని మొత్తం ఆక్రమించేసి ఒక పెద్ద వరదలా కొట్టుకుని వెళ్తున్నది మొత్తం సోషల్ మీడియా అంతా. కాబట్టి రేపటి వరకు వెయిట్ చేద్దాం. అండ్ ప్రభాస్ అభిమానులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు ప్రభాస్తో పాటు మనం కూడా పంచుకుందాం. అండ్ ప్రభాస్ ఈ సంవత్సరం ఈ సినిమాలతో అండ్ ఆల్రెడీ పార్ట్ 2కి రెడీ అవుతున్నది. ఓ పక్కన కల్కి బ్రహ్మాండంగా మోగిపోయింది. మోర్ దెన్ 1000 crores ఎంతో కలెక్ట్ చేసి అదొక పెద్ద రికార్డు క్రియేట్ చేసింది కల్కి సినిమా. కాబట్టి చలసాని అశ్విని దత్ గారు నిర్మించిన వైజయంతి మూవీస్ మీద అదొక నాగ్ అశ్విన్ డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఆల్రెడీ ఒక పెద్ద రికార్డు క్రియేట్ చేసింది. ప్రీవియస్ ఫిల్మ్ అవుతుందన్నమాట. ఈ సినిమా ఎప్పుడు రిలీజు, ఎలాగ రిలీజు, అండ్ స్పిరిట్ ఏమో 2026కి వెళ్ళిపోయిందంటే ఈలోగా రాజాసాబ్ అనే ఒక సినిమా, అద్భుతమైన సినిమా ఒకటి రాబోతుంది. టీజీఎస్ ప్రసాద్ గారు నిర్మించింది. ఆ రాజాసాబ్ మారుతి డైరెక్షన్, ఇవన్నీ కలగలిపి ప్రభాస్ కెరీర్ ఇప్పుడు బ్రహ్మాండమైన ప్యాకేజీలో ఉంది. కాబట్టి లెట్ us wish him all the very best and happy birthday to ప్రభాస్. ప్రపంచమంతా చీకటైనప్పుడు నేను మళ్ళీ ఒక అవతారం ఎత్తాలి. ప్రభాసన లవ్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.